ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు, కాకి కథ కాదు, ఈరోజు కోతుల కథ చెప్తా. కొత్త రేమల్లి అనేటువంటి గ్రామంలో చాలామంది పొలం పనులతో పాటు కొత్తగా వచ్చినటువంటి ఫ్యాక్టరీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఆ గ్రామం చుట్టూ మామిడి తోటలు ఉండేవి. ఆ మామిడి చెట్ల మీద ఆటలాడుకుంటూ పండ్లు తింటూ కోతులు జీవనం సాగించేవి. గ్రామానికి దూరంలో తిరిగే కోతులు ఈ మధ్యకాలంలో ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి. కోతుల ఆగడాలు తట్టుకోలేక ఊరి పెద్దలు పంచాయతీ ప్రెసిడెంట్ను కలిసి ఈ విధంగా అంటున్నారు: అయ్యా, ఊళ్ళో కోతుల బెడద తట్టుకోలేకపోతున్నాం. అవి ఇంటి దగ్గర ఉండే చెట్లపైనే మకాం వేసి ఇళ్లలో వండుకునే అన్నం కూరల్ని లాగేస్తున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు బయట స్వేచ్ఛగా తిరగడానికి భయపడుతున్నారయ్యా. నాలా కూలి పనిలోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందయ్యా. చేతి సంచిలో అన్నం బాక్సులు పెట్టుకొని పొలం పనులకు వెళ్ళేటప్పుడు వారి వెనకే కోతులు వస్తూ ఆ సంచుల్ని లాక్కుంటున్నాయి. అన్నం అంతా నేలపాలైపోతుందయ్యా. వాటి నుంచి మమ్మల్ని రక్షించండి అయ్యా అంటూ మొరపెట్టుకున్నారు. కొత్త రేమల్లె గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల నుండి ఇవే ఫిర్యాదులు అందడంతో వాటి నుంచి గ్రామస్తులకు ఉపశమనం కలిగించాలని పై అధికారులతో మాట్లాడి కోతులను పట్టే వాళ్లను వాటిని అడవులలో వదలడానికి తీసుకెళ్లే ఒక పెద్ద వాహనాన్ని గ్రామానికి పిలిపించారు అధికారులు. వారం రోజుల పాటు అపసోపాలు పడి కోతుల్ని పట్టుకొని అడవిలో వదిలి వచ్చారు. జనాలందరూ జై కొట్టారు. కొన్నాళ్ళు ఎప్పటిలాగే స్వేచ్ఛగా తిరిగారు. ఒక నెల రోజులు కూడా గడవక ముందే మళ్ళీ కోతులు గ్రామంలోకి ప్రవేశించాయి. మళ్ళీ తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. మళ్ళా నెల రోజుల తర్వాత అవి తిరిగి వచ్చాయి. ఎన్నిసార్లు పంపిస్తున్నా కోతులు మరలా తిరిగి వచ్చేయడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కొత్త రేమల్లె గ్రామాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించి కలెక్టర్ ఆ గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో చర్చించి 2 గంటలు ఊరంతా కారులో తిరిగి చూశాక ఒక విషయం ఆయనకు అర్థమైంది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో కోతులు తలదాచుకోవడానికి చోటు దొరక్క, ఆహారం దొరక్క ఇలా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు కలెక్టర్ గారు. ఇక ప్రజల దగ్గరికి వచ్చి, మీ ఊర్లో ఒకప్పుడు పచ్చని పొలాలు ఉండేవి. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువు ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 ఫ్యాక్టరీల కారణంగా కలుషితమైంది. చెరువునే ఆధారం చేసుకొని పండే భూములు పండట్లేదు. దాంతో కొంతమంది పంటలు వేయడం లేదు. వర్షాలు సరిగ్గా కురవడం లేదని వర్షాధార పంటలు వేయడం మానేశారు. ఇక మిగిలిన ఒకే ఒక అవకాశం ఫ్యాక్టరీలలో పనిచేయడం. మున్ముందు ఇక్కడ మరిన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయని తెలిసి వారికి భూములు అమ్ముకోవచ్చని మామిడి తోటలను కూడా నరికేశారు. ఇక కోతులు ఉండడానికి చోటెక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే అవి ఇలా ఇళ్లలోకి చొరబడుతున్నాయి, ఆహారాన్ని దొంగలిస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చినా ఆహారం కోసం అవి మరలా తిరిగి వస్తూనే ఉంటాయి అంటూ కలెక్టర్ గారు చెప్పారు. అంతలో గ్రామ పెద్ద కల్పించుకొని, అలాగైతే ఎలాగయ్యా, మరి మీరే ఏదన్నా చెయ్యాలి అంటూ 2 చేతులు పైకెత్తాడు. వెంటనే ఇంకొంతమంది గ్రామ ప్రజలు అతనికి తోడయ్యారు. కలెక్టర్ గారు వాళ్ళందరినీ చూస్తూ, దీనికి మీ అందరి సహకారం ఉంటే నేను ఉపాయం చెప్తాను, మరి మీరు చేయడానికి సిద్ధమా అని అన్నారు. మళ్ళా కోతులు ఈ అడవిలో నుంచి వదిలిపెట్టిన కోతులు ఇంట్లోకి రాకుండా ఉంటాయంటే మీరేం చెప్తే అవి చేస్తాం సార్ అని అందరూ ప్రజలు అన్నారు. కోతులకు ఆహారశాల ఏర్పాటు చేద్దామన్నాడు కలెక్టర్. జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి, కోతుల కోసం ఆహారశాలనా? అంటే వాటికి మనం వండి పెట్టడం కాదు. ఇంగ్లీష్లో దీన్నే మనం మంకీ ఫుడ్ కోర్ట్స్ అంటారు. ఖాళీగా ఉన్న స్థలాలలో పండ్ల మొక్కలైన జామ, సీతాఫలం, ఉసిరి, నేరేడు మొదలైనవి నాటాలి. మీరందరూ కలిసి మీ వంతుగా వాటికి నీళ్లు పోసి పెంచాలి. ఇలా చేయడం వలన చెట్ల సంఖ్య పెరుగుతుంది. మొక్కలు పెరిగి వాటికి కాసిన కాయల్ని కోతులు తింటూ ఇక్కడే ఉండిపోతాయి. వాటికి ఈ ఆహారశాలలో ఆహారం దొరుకుతున్నప్పుడు ఇక అవి మన ఇళ్లలోకి ఎందుకు వస్తాయి చెప్పండి అంటూ అందరితో అన్నాడు. అప్పుడు ఈ విషయం గ్రహించిన గ్రామస్తులు వెంటనే, సరే, ఈ విషయము మాకు బాగా నచ్చింది, కోతుల కోసం ఆహారశాల మేము ఏర్పాటు చేస్తామని అన్నారు. వెంటనే ప్రారంభించి గ్రామస్తుల సహకారంతో కొన్నాళ్ళలోనే మొక్కలు చెట్లుగా మారి ఫలాలను అందించాయి. కోతుల బెడద పూర్తిగా తగ్గిపోయింది. కోతులకు ఆహారశాల ఏర్పాటు చేసి గ్రామ సమస్యను తీర్చినందుకు కలెక్టర్ను అభినందించారు గ్రామస్తులు. మనము ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము, ఎన్నో చెట్లను అనవసరంగా నరికేసి అక్కడ
ఫ్యాక్టరీల కోసమో లేకుంటే డబ్బులు బాగా వస్తాయి అక్కడ బిల్డింగ్లు కడతాయి అని చెప్పి ఉన్న చెట్లను అన్నిటిని మనము తీసేస్తున్నాం. తీయడం వల్ల ఏమవుతుంది, పాపం యానిమల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, అడవులు తగ్గిపోతే అవన్నీ ఇళ్ళలోకి వస్తాయి. అందుకే ఈ మధ్య మనకు పులులు ఇళ్ళలోకి వస్తున్నాయి, ఊర్లలోకి వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి. ఇట్లా ప్రతి యానిమల్స్ కూడా పాపం అడవిలో ఫుడ్ దొరకక వస్తున్నాయి. కాబట్టి చెట్లను నరకవద్దు. మనము చెట్లను నరకడం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది కథ పిల్లలు. ఇంతటి మంచి కథ రాసిన వారు దొండపాతి కృష్ణ గారు.